ఈ ట్వీట్ని వేశారా? వీటన్నిటికీ సంబంధించి డీటెయిల్గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం, మరింత అప్డేట్ తీసుకునే ప్రయత్నం చేద్దాం. ఇటు మా ప్రతినిధి సురేష్ అందుబాటులో ఉన్నారు, సురేష్తో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఒకసారి కృష్ణమోహన్, మా ఏపీ ఇన్పుట్ ఎడిటర్ కృష్ణమోహన్ని ఒకసారి కృష్ణమోహన్తో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కృష్ణమోహన్ చెప్పండి, సెన్సేషనల్ ట్వీట్ అని చెప్పొచ్చు. 2022లో జరిగిన పరిస్థితులను గుర్తు చేస్తున్నారు జనసేన పార్టీ అఫీషియల్ హ్యాండిల్ నుంచి. ఎలా చూడాలి అంటే దేనికైనా రెడీ అంటున్నారా, లేకపోతే అలాంటి చర్యలు మళ్ళీ చేపడతామంటున్నారా? ఎలా చూడాలి ఈ ట్వీట్ని కృష్ణమోహన్? అంటే 2000 ఏదైతే అక్టోబర్ లో 2002లో విశాఖపట్నంలో ఒక సంఘటన చోటు చేసుకుంది. చంద్రబాబును కలవడానికి అక్కడి నుంచి రానప్పుడు వెంటనే ఆయన అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఆయన హోటల్లో బలవంతంగా తీసుకెళ్లారు. అయితే హోటల్ దగ్గరికి వెళ్ళిన తర్వాత ఆ జనసేన కార్యకర్తలు పెద్ద ఎత్తున హోటల్ ప్రాంతానికి రావడం, అక్కడ ఆయనకి సంఘీభావం తెలపడం, చివరికి ఆయన్ని అక్కడి నుంచి పోలీసులు తర్వాత 2 రోజుల పాటు ఆయన అక్కడే ఉన్నారు. పూర్తిగా పబ్లిక్ కూడా ఆయన కోసం దాదాపుగా 48 గంటలు ఆయన హోటల్లో ఉన్న ప్రాంతంలోనే ఉండే ప్రయత్నం చేసింది. అంటే ఆయన ఒక చిన్న సింబాలిక్ ఒక విషయం చెప్పబోతున్నాడు. నేను 4 గంటలకు ప్రెస్ మీట్ పెడుతున్నా, మీరు అనుమతిస్తారో లేదో నాకు తెలియదు, అనుమతి ఇవ్వకపోతే ఏం జరగబోతుంది అనేది ఒక ఇండైరెక్ట్ గా ఆయన ఆ ఫోటోని క్లియర్ గా ఒక జనాలకు చెప్పే ప్రయత్నం చేశారు. అంటే తన క్యాడర్ చూస్తూ ఉండబోదు అంటే పవన్ కళ్యాణ్ చెప్పేది ఏంటంటే, గతంలో పోలీసులు వైసీపీ ప్రభుత్వంలో నన్ను ఇబ్బంది పెట్టి చివరికి వాళ్ళు ఎంత దూరం పోయారో, ఇప్పుడు నన్ను ఇక్కడ హైదరాబాద్ లో ఇబ్బంది పెట్టాలని అనుకుంటే ఏం పరిస్థితులు ఉండబోతున్నాయి అని ఒక సింబాలిక్ గా ఆయన ఆ ఫోటోని పెట్టి కొంత వార్నింగ్ మూడ్ లోనే చెప్పారు. అంటే అప్పుడు జరిగిన పరిస్థితికి ఇప్పుడు జరుగుతున్న పరిస్థితికి పెద్ద తేడా ఉండదు, రాబోయే రోజుల్లో కూడా కాంగ్రెస్ ఇక్కడ నాతో పెట్టుకుంటే ఏం జరగబోతుందో నేను చూపిస్తాను అనే ఒక ఇండికేషన్ ని ఇచ్చారు. డైరెక్ట్ గా ప్రభుత్వానికి ఒక వార్నింగ్ ఇచ్చారు, పోలీస్ డిపార్ట్మెంట్ కి ఒక వార్నింగ్ ఇచ్చేసాడు ఆయన క్లియర్ గా. నేను అనుకుంటే ఏం జరగబోతుంది, రేపు ఎటువంటి పరిస్థితులు ఉంటాయో చూడండి. ఈ రోజు అనుమతించకపోతే గతంలో కూడా నన్ను నిర్బంధించితే అక్కడ ప్రభుత్వమే కూలిపోయింది, ఇక్కడ నన్ను నిర్బంధించే ప్రయత్నం చేస్తే ఏం జరగబోతుందో సేమ్ రిపీట్ అవుతుంది అనే ఒక సింబాలిక్ గానే ఆయన ఆ ఫోటోని ట్వీట్ చేస్తున్న పరిస్థితి అయితే అఫీషియల్ హ్యాండిల్స్ లోనే వచ్చింది. అంటే దాని అర్థం ఇండైరెక్ట్ గా ఒక ఇండికేషన్ పవన్ కళ్యాణ్ చెప్పబోతున్నారు. పవన్ కళ్యాణ్ ఈ వ్యవహారంలో కొంచెం సీరియస్ గానే తీసుకున్నట్టుగా కనబడుతుంది. ఓకే, నన్ను సభ పెట్టుకుంటానంటే సభ పెట్టుకునే లేదు, అమరవీరుల దగ్గరికి వస్తానంటే దానికి పర్మిషన్ లేదు, కనీసం 4 గంటలకి ప్రెస్ మీట్ పెడతారో మీరు పర్మిషన్ ఇస్తారా లేదా అనేది మీ ఇష్టం అని ముందు ట్వీట్ చేశారు. దాని తర్వాత వెంటనే ఈ నవంబర్ 22లో జరిగిన విశాఖపట్నంలో జరిగిన సంఘటనని అక్టోబర్ 22లో జరిగిన ఈ సంఘటనని ఒకసారిగా రీకాల్ చేసే ప్రయత్నం అయితే చేశారు. అప్పుడు ఏం జరిగింది, తన కోసం పబ్లిక్ ఏ విధంగా వచ్చారు అనేది. ఓకే, ఇన్ కేస్ ఈ వ్యవహారంలో ఇంకో చర్చ కూడా వచ్చే అవకాశం ఉంది. ఇది ఆంధ్ర కాబట్టి పవన్ కళ్యాణ్ వచ్చారు, మరి తెలంగాణలో పవన్ కళ్యాణ్ కి అంతమంది అభిమానులు వస్తారా అని మరి అది చూడాలి. అది ఆయన ఇండికేషన్ లో దాన్ని ఏ విధంగా తీసుకుంటారనేది కూడా చూడాలి. కానీ ఒక వార్నింగ్ అయితే ఇచ్చే ప్రయత్నం డెఫినెట్ గా చేశారనేది చూడాలి. ఈ వ్యవహారంలో కొంచెం సీరియస్ గానే వ్యవహారాన్ని ఆయన గమనించే ప్రయత్నం అయితే చేశారు. ఇండైరెక్ట్ గా ఒక వార్నింగ్ ఇచ్చే ప్రయత్నం కూడా చేశారు కళ్యాణ్. ఇది ఎంత దూరం పోతుంది? కొంత ఈ రోజు పవన్ కళ్యాణ్ వర్సెస్ తెలంగాణ కాంగ్రెస్, తెలంగాణ గవర్నమెంట్ లేదు, తెలంగాణ పోలీస్ లాగా తయారైంది ఈ రోజు. దీన్ని ఎంత సీరియస్ గా తీసుకోబోతున్నాడు, ఏ విధంగా నడవబోతుంది అనేది మరికొన్ని గంటల్లో ఏం వేలబోతుంది అనేది కూడా చూడాలి. సో తెలంగాణ గవర్నమెంట్ కూడా కొంత వెనక్కి తగ్గి లేదు, ఓకే పర్మిషన్ మీరు ప్రెస్ మీట్ పెట్టుకోవడానికి మాకేం అభ్యంతరం లేదు అనుకుంటే ఒక స్టైల్ ఆఫ్ ఫంక్షన్ లో జరుగుతుంది. లేదు, అది కూడా పెట్టడానికి లేదు అని అంటే నాకు తెలిసి ప్రెస్ మీట్ పెట్టడానికి పోలీసులు పర్మిషన్ తీసుకోవాల్సిన అవసరం ఎక్కడ లేదు. మరి దానికి ఎందుకు ట్వీట్ చేశారనేది కూడా చూడాలి. దీని మీద పోలీసు ఏ విధంగా రియాక్ట్ అవుతుందో చూడాలి. పోలీసు మీరు ప్రెస్ మీట్ పెట్టడానికి లేదు, అసలు హైదరాబాద్ కి రావడానికి లేదు, అట్లాంటివి ఏమైనా చెప్తుందా? అవన్నీ చెప్పలేదు. సభకు పర్మిషన్ అడిగారు, సభకు పర్మిషన్ ఇవ్వలేదు. మరోవైపు జనసేన టీం కూడా సభ జరుపుకునే దానికి కోర్టుకు కూడా అప్లై పోతా ఉన్నారు. కానీ సమయం జరిగిపోయింది కాబట్టి బహుశా ఈ రోజు కాకపోయినా రేపు ఏమైనా పర్మిషన్ ఇస్తే రేపు దానికి వాళ్ళు తీసుకుంటారా లేదా అనేది కూడా చూడాలి. కాబట్టి ఇప్పుడు ప్రెస్ మీట్ వ్యవహారంలో
పవన్ కళ్యాణ్ ఈ రోజు నేను మాట్లాడబోతున్నాను అని చెప్తున్న వ్యవహారంలో ఎంతవరకు ముందుకి వెళ్తారు, ఆయన ప్రెస్ మీట్ జరుగుతుందా లేదా, ఒకవేళ పోలీసులు జరగడానికి లేదు అని ఏమైనా ఆంక్షలు విధిస్తారా అనేది చూడాలి. జరగకపోతే ఏం జరగబోతుందో కూడా పవన్ కళ్యాణ్ విశాఖపట్నంలో జరిగిన ఇష్యూని ఆయన ఒకసారి మెన్షన్ చేశారు, ఏం జరగబోతుందో చూసుకోండి అని కూడా. సో కాబట్టి కొంత దీన్ని ఏం జరుగుతుంది, కొంత ఓవరాల్ గా కాంగ్రెస్ అంటే నేను తెలంగాణ ప్రభుత్వం తరఫున లేదు పవన్ కళ్యాణ్ ఈ రెండింటి మధ్య ఏం జరగబోతుంది అనేది చూడాల్సిన పరిస్థితి కనబడుతుంది. రైట్ కృష్ణమోహన్, థ్యాంక్స్ ఫర్ ద లేటెస్ట్ అప్డేట్. మొత్తం మీద తెలంగాణ ప్రజలు జనసేన పార్టీని తెలంగాణలో కోరుకుంటున్నారా? పవన్ కళ్యాణ్ సభని నిర్వహించాలని మీరు అభిప్రాయపడుతున్నారా, లేకపోతే సభని నిర్వహించకూడదు అంటూ మీరు అభిప్రాయపడుతున్నారా? మీ అభిప్రాయాలు ఏంటనేది కింద కామెంట్ రూపంలో తెలియపరచండి. అలాగే ఆర్టీవీ పోల్లో కూడా పాల్గొనండి. కింద స్క్రాల్ అవుతున్న నంబర్స్కి కాల్ చేసి కూడా మీ అభిప్రాయాలను మాతో పంచుకోవచ్చు. పవన్ కళ్యాణ్ ఈ విషయంలో చాలా సీరియస్గా ఉన్నట్టు తెలుస్తుంది. ఇటు తెలంగాణ ప్రభుత్వం కూడా ఏమాత్రం తగ్గట్లేదు. తెలంగాణకు సంబంధించిన నాయకులు, ప్రతిపక్షంలో ఉన్నవారు కావచ్చు, ప్రభుత్వంలో ఉన్నవారు కావచ్చు, అలాగే తెలంగాణకు సంబంధించిన సీనియర్ జర్నలిస్టులు, వీరందరూ కూడా పవన్ కళ్యాణ్ని తప్పుపట్టే ప్రయత్నం చేశారు. జనసేన పార్టీకి సంబంధించిన కార్యకలాపాలని ఇక్కడ ఆపాలి, నిలిపివేయాలి, ఇమీడియట్గా మీరు ఆంధ్రాలో మీ క్యాపిటల్ని డెవలప్ చేసుకోండి, మీ రాజధానిని డెవలప్ చేసుకోండి అంటూ కూడా అంటున్నారు. మొత్తం మీద దీనికి సంబంధించి మీ అభిప్రాయాలను మాతో పంచుకోవడానికి కింద స్క్రాల్ అవుతున్న నంబర్స్కి కాల్ చేసి మీ అభిప్రాయాలు మాతో పంచుకోవచ్చు. అలాగే తెలంగాణ ప్రజలు జనసేన పార్టీని కోరుకుంటున్నారా లేదా అన్న దానిపై మీ అభిప్రాయాలను ఆర్టీవీ పోల్లో పాల్గొనండి. దీనికి సంబంధించి మరింత అప్డేట్ తీసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి సురేష్ అందుబాటులో ఉన్నారు. సురేష్తో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సురేష్, చెప్పండి, ఇక్కడ సెన్సేషనల్ సిరీస్ ఆఫ్ ఈవెంట్స్ అని చెప్పొచ్చు. మొదటగా సభ అన్నారు, సభ నుంచి సమావేశం నుంచి ప్రస్తుతానికి ప్రెస్ మీట్ దాకా వచ్చింది. 2022 పరిస్థితులని మళ్ళీ చూడబోతున్నారా అన్నట్టు జనసేన పార్టీకి సంబంధించిన అఫీషియల్ హ్యాండిల్ నుంచే ఒక ట్వీట్ రావడం, ఇదంతా చాలా సెన్సేషనల్గా ఉంది. ఎలా చూడాలి? రానున్న కొన్ని గంటలు ఏం జరిగే అవకాశం ఉంది? ఒకవేళ ప్రెస్ మీట్కి కూడా ఎలాంటి అవకాశం ఇవ్వకపోతే జూబ్లీహిల్స్లో తన ఇంట్లో ప్రెస్ మీట్ పెట్టడానికి, తన ఇంట్లో ప్రెస్ మీట్ అంటే ఇప్పుడు ఆ 2000 మంది కార్యకర్తలు ఎవరైతే ఫంక్షన్ హాల్ సంధ్యా కన్వెన్షన్ సెంటర్లో 2000 మంది కార్యకర్తలు కలుస్తా అన్నారో ఆ సమయం ఆల్మోస్ట్ సేమ్ టైం అని చెప్పొచ్చు. అక్కడ మధ్యాహ్నం 3 గంటల నుంచి రాత్రి 9 గంటల దాకా ఆ సమావేశాన్ని నిర్వహిస్తామన్నారు. మరి అదే సమయంలో 4:30 నుంచి 5:30 ఒక గంట పాటు తన ఇంటి దగ్గర పెడతా అంటున్నారు. జూబ్లీహిల్స్ మొత్తాన్ని స్తంభించే అవకాశం ఉందా? దీనిపైన ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకునే అవకాశం ఉంటుంది? ఏంటి సిరీస్ ఆఫ్ ఈవెంట్స్ నెక్స్ట్ ఏమి ఎక్స్పెక్ట్ చేయొచ్చు సురేష్? థ్యాంక్ యూ కళ్యాణ్. ఏదైతే పవన్ కళ్యాణ్ ట్వీట్ అయితే చాలా సంచలనంగా మారిందని చెప్పవచ్చు. ఎందుకంటే నిన్న రేవంత్ సర్కార్ పర్మిషన్ క్యాన్సిల్ అప్పటి నుంచి రోజుకు అంటే నిన్నటి నుంచి చాలా లేటెస్ట్ అప్డేట్స్ అయితే మనం చూస్తున్నాం. సో జనసేన నాయకులు కూడా ఎక్కడ తగ్గట్లేదు. అట్ ద సేమ్ టైం తెలంగాణ ప్రభుత్వం కూడా ఖచ్చితంగా ఆచితూచి అయితే వివరిస్తుంది. ఇప్పటికే ఏదైతే హైకోర్టులో కూడా వీళ్ళు పిటిషన్ కూడా వేశారు, అది మధ్యాహ్నం వరకు తీర్పు వచ్చే అవకాశం ఉంది. సో ఆల్టర్నేట్ కూడా ఏదైతే పవన్ కళ్యాణ్ ట్వీట్ చూస్తుంటే ఖచ్చితంగా తాను కూడా ఎక్కడ తగ్గట్లేదు, సో నేను ప్రెస్ మీట్ పెట్టుకుంటానని చెప్పేసి కూడా చెప్తున్న పరిస్థితి. సో ప్రెస్ మీట్ కి పర్మిషన్ ఇస్తారా ఇవ్వరా అనేది అది చూడాలి. ఎందుకంటే ఒకవేళ మామూలుగా సహజంగా ప్రెస్ మీట్ పెట్టుకోవడానికి పోలీసుల పర్మిషన్ అయితే అవసరం ఉండదు. బట్ నిన్నటి నుంచి జరుగుతున్న ఎపిసోడ్స్ కానీ, లేకపోతే గతం వారం రోజుల కింద జరిగిన ప్రొఫెసర్ నాగేశ్వర్ ఇష్యూకి సంబంధించి కానీ హీట్ మూవ్మెంట్ నడుస్తున్న ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ మరి ప్రెస్ మీట్ కి పర్మిషన్ ఇస్తారా ఇవ్వరని కూడా చూడాలి. సో పవన్ కళ్యాణ్ కూడా మామూలుగా అయితే ఏదన్నా పోలీసులు చెప్తే కొంచెం వింటారు, లేకపోతే చట్ట ప్రకారం నడుచుకుంటారని చెప్పేసి కూడా నిన్న జనసేన నాయకులు చెప్పిన పరిస్థితి. బట్ ఈ రోజు ఆ సీన్ అయితే మొత్తం చేంజ్ అయిపోయింది. సో జనసేన నాయకులు కూడా ఎక్కడ తగ్గట్లేదు. మేము వస్తుంటే ప్రభుత్వం భయపడుతుంది, ప్రభుత్వం ప్రతిపక్షాలన్నీ కుట్రబన్నుతున్నాయి. పవన్ కళ్యాణ్ గతంలో వైజాగ్ సంబంధించి కూడా ఆ పవన్ కళ్యాణ్ జగన్ ప్రభుత్వం అడ్డుకున్నప్పుడు ఇప్పుడు జగన్ కి ఏ గతి పట్టిద్దో అన్నట్టు కూడా వాళ్ళు ఇండైరెక్ట్ గా ఒక ఇండికేట్ అయితే చేస్తున్న పరిస్థితి. సో తెలంగాణ పోలీసులు ఇప్పుడు జూబ్లీహిల్స్ సంబంధించి ఇప్పటికే సైబరాబాద్ పోలీసులు అయితే పర్మిషన్ నిరాకరించారు. సో జూబ్లీహిల్స్ ఆ నివాసంలో పవన్ కళ్యాణ్ ప్రెస్ మీట్ పెట్టాలని చెప్పేసి ట్వీట్ చేశారు. దాన్ని కూడా మరి ప్రెస్ మీట్ కి పర్మిషన్ ఇస్తారో ఇవ్వరో అని కూడా పవన్ కళ్యాణ్ ఒక క్వశ్చన్ అయితే రైజ్ చేసిన పరిస్థితి. సో శాంతి భద్రతల సమస్యలు మీరన్నట్టు నిజంగా 2000 మంది కార్యకర్తలు ఇక్కడికి వస్తే ఖచ్చితంగా కొంత లా అండ్ ఆర్డర్ ఇష్యూ అయితే వస్తాయి. ఎందుకంటే దట్టు ఈ రోజు June 2 తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం రోజు ఇదంతా కావాలని చేస్తున్నారు. సో ప్రశాంతంగా ఉన్న తెలంగాణలో కుట్రలు జరుగుతున్నాయి, దీని వెనకాల బీజేపీ ఉంది, చంద్రబాబు ఉన్నాడని చెప్పేసి కూడా
ఇప్పటికే తెలంగాణ వదులు మండిపడుతున్న పరిస్థితి. అయితే సో సురేష్ కొందరైతే ఒకసారి 2022 సీన్ ఆ ఫోటోని మనం చూడొచ్చు, ట్వీట్ లో ఆ ఫోటోని కూడా చాలా క్లియర్ గా ఆ ఫోటోలో నోవోటల్ హోటల్ నుంచే ప్రజలకి అక్కడున్న పవన్ కళ్యాణ్ అభిమానులు కావచ్చు, పార్టీకి సంబంధించిన కార్యకర్తలకు అభివాదం చేస్తున్న ఆ ఫోటోని మనం చూస్తున్నాం. అంటే ఇంటి దగ్గర రిపీట్ అవుతుంది అదే సీను, కార్యకర్తలందరూ ఇంటి దగ్గరికే వస్తారు. ఇండైరెక్ట్గా ఇది ఒక రకమైన పిలుపు కార్యకర్తలకి, పవన్ కళ్యాణ్కి సంబంధించిన ఫ్యాన్స్కి, వీళ్ళందరికీ పిలుపని అలా చూడొచ్చా? బికాస్ జనసేన పార్టీ పెట్టిన ఫోటోని మనం ఒక్కసారి గమనిస్తే కనుక దాంట్లో ఆ హోటల్ నుంచే తాను బయట చూడొచ్చు మనం కింద ఎంతమంది ప్రజలు గుమిగూడారో. ఆ రోజు మంత్రులకు సంబంధించిన కాన్వే వెళ్తుంటే ఆ కాన్వేని కూడా ధ్వంసం చేయడం, దానిపైన దాడి చేయడం కూడా జరిగింది. సో జూబ్లీహిల్స్లో ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొనే అవకాశం ఉంది? దీన్ని రిఫ్లెక్ట్ అయ్యే అవకాశం ఏమన్నా సురేష్ జూబ్లీహిల్స్లో అలాంటి సీన్ మళ్ళీ? డెఫినెట్ గా మీరు అన్నట్టు అలాంటి సంఘటనలు జరుగుతాయి కాబట్టి నిన్న పోలీసులు ఖచ్చితంగా వాళ్ళు పర్మిషన్ నిరాకరించారు. ఒకవేళ నిజంగా పవన్ కళ్యాణ్ అదే ఉద్దేశంతో కనుక పెట్టుంటే ఇప్పుడైతే నాకు తెలిసి సంధ్యా కన్వెన్షన్ లో ఒక్కొక్కరుగా చేరుకుంటున్నారు జన సైనికులు కానీ, ఇటు జనసేనకు సంబంధించి ఫాలోవర్స్ కానీ, జన పార్టీకి సంబంధించి అభిమానులు, పవన్ కళ్యాణ్ అభిమానులు ఒక్కొక్కరుగా ఏదైతే కన్వెన్షన్ సెంటర్ కి సంబంధించి అక్కడ భారీగా చేరుకుంటున్న పరిస్థితి. పోలీస్ బందోబస్తు కూడా చాలా వరకు ఇటు ఏపీ పోలీసులు కానీ, అటు తెలంగాణ పోలీసులు కానీ భద్రత అయితే చేస్తున్నారు. సో ఒకవేళ అక్కడి నుంచి ఒక్కసారిగా అభిమానులు పవన్ కళ్యాణ్ ప్రెస్ మీట్ కు వస్తారంటే దాదాపు ఒక గంట సేపు ముందే రావాలి. సో కొంచెం హడావుడి కూడా ఉంటుంది కాబట్టి పోలీసులు ఇప్పుడు తీసుకునే నిర్ణయం అయితే చాలా కీలకంగా ఉంది. ఒకవేళ చాలా వరకు పోలీసులు మరి అసలు పవన్ కళ్యాణ్ ప్రెస్ మీట్ పెట్టనిస్తారా, పర్మిషన్ ఇవ్వరా, పర్మిషన్ పెట్టకపోతే మళ్ళీ పవన్ కళ్యాణ్ ఎలాంటి స్టెప్ తీసుకుంటారని చెప్పేసి కూడా చాలా ఉత్కంఠ అయితే నెలకొన్న పరిస్థితి. రైట్ సురేష్, థ్యాంక్స్ ఫర్ ద లేటెస్ట్ అప్డేట్. మొత్తం మీద పవన్ కళ్యాణ్ హైదరాబాద్లో తెలంగాణ నవ నిర్మాణ సంకల్ప సభ మొదటగా సభని ప్లాన్ చేశారు. గచ్చిబౌలిలోని సంధ్యా కన్వెన్షన్లో ఈ సభను ప్లాన్ చేశారు. ఆ సభ కాస్త పర్మిషన్ లేక